హాయ్ అండి, ఈరోజు మన ఫామ్లో మనము మనువులు చేసుకోబోతున్నాం 3 రకాల పిండ్లతో. పోయినసారి నేను ఇంటి దగ్గర చేస్తే మా వాళ్ళు తిని చాలా బాగున్నాయి అన్నారు. అందుకని ఈరోజు మనం ఇక్కడ మనువులు చేసుకుందాం. ఇప్పుడు మనం పొయ్యి మంట వేద్దాం. పొయ్యి మంట వేసి బాండలు పెట్టుకొని మనకి ఇవి టెంకాయ బాగా మండుతున్నాయి. ఇక్కడ ఇప్పుడు మనం పొయ్యి మంట వేసుకున్నాం. ఇప్పుడు బాండలు పెట్టేసి ఆయిల్ పోద్దాం. ఇప్పుడైతే వేడెక్కింది బాండలి. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం మనం. ఇవి మనుగులు కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి, అంటే మునగాలి కదా అవి. ఇప్పుడు మనం పిండి కలుపుకుందాం. తర్వాత ఇవి నేను జల్లెడ పట్టుకొని ఇంటి దగ్గరే తెచ్చుకున్నా. జల్లెడ పట్టు పెట్టుకోవాలి. ఇదిగో 2 కప్పులు, ఈ కప్పుతో 2 కప్పులు బియ్యం పిండి. రెండు కప్పులు ఇవి. దీంతో మనం రాగి పిండి 2 కప్పులు. రెండు కప్పులు రాగి పిండి. రెండు కప్పులు. ఇప్పుడు మనం శనగపిండి 1 కప్పు. రెండు కప్పులు బియ్యం పిండి, 2 కప్పులు రాగి పిండి, 1 కప్పు శనగపిండి. ఇది పచ్చెనగపిండిది. ఇది ఆడించుకొని జల్లెడ పెట్టుకొని తెచ్చుకున్నాం. ఇప్పుడు మనం ఇవన్నీ ఇట్లా కలుపుకొని 3 రకాల పిండ్లు. ఇప్పుడు మనం పిండి అంతా కలుపుకొని అయిపోయింది. ఇప్పుడు తర్వాత సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడైతే 1.5 స్పూన్ వేస్తున్నా. ఎందుకంటే 1.5 స్పూన్ వేస్తున్నా. సాల్ట్ కదా కొంచెం ఎక్కువ ఉంటుంది. కలిపిన తర్వాత మళ్ళీ చూసుకొని వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ కారం 1 స్పూను, 2 స్పూన్లు. అంటే ఇది చిన్న స్పూను. ఈ చిన్న స్పూనుతో నేను 2 స్పూన్లు. అదే మనం పెద్ద స్పూన్ అనుకో 1 స్పూన్ సరిపోద్ది. ఇది కారం ఎక్కువగా ఉంటుంది కొంచెం, అందుకని మోయినంగా చూసేసుకోవాలి. ఇప్పుడు వాము ఈ వాము ఏంటంటే మనము డైరెక్ట్గా ఇట్లా వేసేస్తే అవి బాండట్లో వేసినప్పుడు ఈ టపటప పేలుతాయి అన్నమాట. అందుకని మనము ఇట్లా అరిచేతిలో వేసుకొని ఇట్లా నలుపుకోవాలి. ఇట్లా నలిపితే కొంచెం అంతా నలుగుద్ది అనమాట. నలిగిన తర్వాత అప్పుడు మనకి బాండట్లో వేసినా పేలకుండా ఉంటాయి. ఒక్కోసారి డైరెక్ట్గా వేస్తే పేలుతాయి ఎందుకనో కానీ. ఇట్లా ఇదంతా ఇట్లా వేసేసుకొని వాము. ఇప్పుడు మనం వెన్న వేసుకుందాం. ఈ వెన్న అయితే నేను ఇంట్లో చేసుకున్న వెన్న, ఇది బయట కొన్నది కాదు. ఇది వెన్న కూడా 2-3 స్పూన్లు సరిపోద్ది. ఎందుకంటే ఎక్కువ వేసుకున్నాం అనుకో, అంటే బియ్యం పిండి మనం వేసింది, రాగి పిండి, శనగపిండి ఇన్ని వేసాం కదా. అంటే తక్కువ బియ్యం పిండి వేసాం కాబట్టి శనగపిండి, రాగి పిండి కొంచెం మెతువు ఎక్కువ. దానివల్ల వెన్న తక్కువే పట్టద్ది. మరీ ఎక్కువ వేసుకుంటే ఎరబడిపోతాయి. సరిపోతుంది ఆ వెన్న. ఇప్పుడు మనం వెన్న వేసుకున్న తర్వాత అంతా కలుపుకుందాము. ఇట్లా అంతా కలుపుకొని, అంటే ఇది వెన్న గడ్డగా ఉంది కదా ఫ్రిడ్జ్లో పెట్టింది, ఇట్లా నలపకుండా కానీ పోస్తే కొంచెం లేటుగా గరగద్ది.
అప్పుడు నీళ్ళు మనకి ఎక్కువైనా ఒక్కోసారి అనుకయ్యేటట్టు కూడా ఉంటుంది అనమాట. అందుకని ముందే ఇట్లా కలుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనము వాటర్ పోసి అంతా ఇప్పుడు అంతా కలిపేసాము. ఇప్పుడు వాటర్ పోసి కలుపుకుందాం పిండి. అంటే ఒక్కసారిగా పోస్తే అనుకైపోతుంది. అందుకని కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అనుకైపోయింది అనుకో మళ్ళీ పిండి కొలతలు వేసుకొని పోసుకోవాలి. అందుకని ఇదే కరెక్ట్గా కలుపుకోవాలి, కొంచెం కొంచెం పోసుకుంటా. ఇప్పుడు పిండి అయితే మొత్తం కలిపేసాము. నీళ్ళు సరిపోయినన్ని పోసి మొత్తానికి కలిపేసాము మొత్తం. ఇప్పుడు మనం ఇది ఉప్పు కారం అన్నీ వేసున్నాం కదా, అవి సరిపోయినాయో లేదో చూద్దాం. మొత్తానికి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి మనం వేసినవి, ఇంకేం వేసుకోబడలేదు. ఇప్పుడు మనం నూనె కాగింది. ఇప్పుడు ఇంక మనం దీంట్లో పిండి పెట్టేసుకొని ఇప్పుడైతే మనం పిండి దీంట్లో పెట్టుకున్నాం మనుగుల చుట్లలో. దాన్ని నిండా పెట్టుకుంటే వేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు నూనె వేడెక్కిందో లేదో చూద్దాం. నూనె కాగింది బాగా. ఇప్పుడు వేసుకుందాం మనుగులు మనం. ఇప్పుడు ఈ గెంటి ఇట్లా తడుపుకొని ఇప్పుడు ఈ గెంటి మీద వేసుకుందాం. ఎందుకంటే ఇది ఒక్కోసారి ఇట్లా మనం ఒత్తామనుకో నూనెలో అవి ఊడి ఒక్కోసారి ఆ స్ప్రింగ్లు అవి ఎగరగొట్టుకుంటాయి. అందుకోసం నేనైతే ఇట్లా వేసుకుంటా. అలా చిన్న చిన్నవి వేసుకుంటాయి, ఎందుకంటే తీసుకునేదానికి కూడా బాగుంటాయి అనేది. ఇప్పుడైతే మనకి ఇవి కాలాయి. ఇప్పుడు మళ్ళీ వేసుకున్నాం దాంట్లో. ఇలా చుట్టేసిన తర్వాత ఇట్లా అనుకోవాలి. ఇవేంటంటే చిన్నపిల్లలు తినరు కదా, నల్లగా ఉంటాయి మనుగులు. అంటే రాగి పిండి అచ్చం చేసామనుకో నల్లగా ఉంటాయి, అందుకని తినరు. ఇవి కొంచెం అంటే అన్నీ మిక్సింగ్ చేసుకున్నాం కాబట్టి 3 రకాల పిండ్లు కొంచెం అంత నలుపు ఉండవు అనమాట. అంటే ఉంటాయి కానీ అంత ఎక్కువ ఉండవు. అచ్చం రాగి పిండితో చేసినంత ఎక్కువ ఉండవు. అలా చిన్న చిన్నవి చేసుకుంటే బాగుంటుంది తినేదానికైనా కానీ. మరి పెద్ద పెద్దవి కాకుండా చిన్న చిన్నవి అనుకో మనం ప్లేట్లో పెట్టుకొని తినేటప్పుడైనా బాగుంటాయి. మొత్తానికైతే అన్నీ కాల్చేసాము మనుగులు మనము. ఇంకొంచెం పిండి ఉంది లాస్ట్లో. ఇప్పుడు ఈ పిండి పెట్టేసి కాల్చేసి మనం అవి చేసినవి ఎట్లా ఉన్నాయో మనుగులు టేస్ట్ చూద్దాము. పిండి మొత్తం అయిపోయింది. లాస్ట్లో కింద భూదేవికి పడిపోయింది అనమాట. ముండ పడితే పడిందిలే. మొత్తానికి అయిపోయింది పిండి అంతా. ఇవి కూడా కాలాయి తీసేసి ఇప్పుడు మనం అవి టేస్ట్ ఎట్టున్నాయో చూద్దాం.
బాగున్నాయి, టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయి. ఎందుకంటే ఇవి రాగి పిండి అచ్చం చేసుకుంటే అంత టేస్ట్ అనిపివు. మనం అన్నీ కలిపి 3 రకాల పిండితో చేసుకున్నాం కాబట్టి బాగుంటాయి ఇవి. పిల్లలైనా కొంచెం ఇష్టంగా తింటారు. ఎందుకంటే అచ్చం రాగి పిండితో చేస్తే కలరు అంత నచ్చవు. ఇవి కూడా నల్లగా ఉన్నాయి, కానీ నల్లగా ఉన్నాయి అంటే మనం 3 రకాల పిండిలు వేసాం కదా, అందువల్ల ఇంకా కొంచెం తక్కువ నలుపు ఉన్నాయి. ఇలాంటి అచ్చం రాగి పిండి చేస్తే ఇంకా నల్లగా ఉంటాయి, కానీ బాగుంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనం చేస్తే. వీడియో అయితే ఇది.